ब्लड लिया जा रहा है। जी अच्छा, తాజా అంశం చూస్తున్నాం. పాకిస్తాన్లో బచాఖాన్ విశ్వవిద్యాలయంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆయుధాలతో విశ్వవిద్యాలయంలోకి చొరబడిన ఉగ్రవాదులు కాల్పులతో ప్రాంగణమంతా విధ్వంసం సృష్టించారు. ముష్కరులు అకాలంలో పేలుళ్లు కాల్పులతో విరుచుకుపడ్డారు. దాడి సమయంలో విశ్వవిద్యాలయంలో 3000 మంది విద్యార్థులు, 600 మంది అతిథులున్నారు. ఇప్పటి వరకు ఉగ్రవాదుల కాల్పుల్లో 5గురికి గాయాలైనట్లు సమాచారం. విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులను భద్రతా బలగాలు ఇప్పుడిప్పుడే బయటకు తరలిస్తున్నారు. పాకిస్తాన్లో బచాఖాన్ విశ్వవిద్యాలయంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆయుధాలతో విశ్వవిద్యాలయంలోకి చొరబడిన ఉగ్రవాదులు కాల్పులతో ప్రాంగణమంతా విధ్వంసం సృష్టించారు. ముష్కరులు ఏకకాలంలో పేలుళ్లు కాల్పులతో విరుచుకుపడ్డారు. దాడి సమయంలో విశ్వవిద్యాలయంలో 3000 మంది విద్యార్థులు, 600 మంది అతిథులున్నారు. ఇప్పటి వరకు ఉగ్రవాదుల కాల్పుల్లో 5గురికి గాయాలైనట్లు సమాచారం. విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులను భద్రతా బలగాలు ఇప్పుడిప్పుడే బయటకు తరలిస్తున్నారు. పాకిస్తాన్లో బచాఖాన్ విశ్వవిద్యాలయంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆయుధాలతో విశ్వవిద్యాలయంలోకి చొరబడిన ఉగ్రవాదులు కాల్పులతో ప్రాంగణమంతా విధ్వంసం సృష్టించారు. ముష్కరులు ఏకకాలంలో పేలుళ్లు కాల్పులతో విరుచుకుపడ్డారు. దాడి సమయంలో విశ్వవిద్యాలయంలో 3000 మంది విద్యార్థులు, 600 మంది అతిథులున్నారు. ఇప్పటి వరకు ఉగ్రవాదుల కాల్పుల్లో 5గురికి గాయాలైనట్లు సమాచారం. విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులను భద్రతా బలగాలు ఇప్పుడిప్పుడే బయటకు తరలిస్తున్నారు. పాకిస్తాన్లో బచాఖాన్ విశ్వవిద్యాలయంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆయుధాలతో విశ్వవిద్యాలయంలోకి చొరబడిన ఉగ్రవాదులు కాల్పులతో ప్రాంగణమంతా విధ్వంసం సృష్టించారు. ముష్కరులు ఏకకాలంలో పేలుళ్లు కాల్పులతో విరుచుకుపడ్డారు. దాడి సమయంలో విశ్వవిద్యాలయంలో 3000 మంది విద్యార్థులు, 600 మంది అతిథులున్నారు. ఇప్పటి వరకు ఉగ్రవాదుల కాల్పుల్లో 5